వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్న అంశాలు చూస్తున్నాం. ఆ విషయం ఏంటి, దాని గురించి చూద్దాం. నిధులు ఇవ్వడానికి తాను సీఎం కాదని, డిప్యూటీ సీఎం మాత్రమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా కేసనపల్లిలో సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం శంకరగుప్తంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సావధానంగా వింటూ వాటికి ఓపికతో సమాధానం ఇచ్చారు కూడా. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రైన్ల డెవలప్మెంట్ కోసం సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని పేర్కొన్నారు. అయితే ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చూస్తారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాబట్టి నిధుల విషయంలో తనను కాకుండా ముఖ్యమంత్రిని అడగాల్సి ఉంటుందని సరదాగా రైతులతో ప్రస్తావించారు. గత ప్రభుత్వం పప్పు బెల్లాల మాదిరి నిధులను సంక్షేమ పథకాల పేరిట పంచిపెట్టిందని ఆరోపించారు. కానీ డెవలప్మెంట్ పనులను ఏమీ కేటాయించలేదని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. శంకరగుప్తంలో అయితే ఇంచు పూడిక కూడా తీయలేదని విమర్శించారు కూడా. తన ప్రభుత్వంపై సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ బాధ్యత కూడా ఉందన్నారు. కానీ దానికి నిధులను సమకూర్చడానికి కొంత ఇబ్బందులు తలెత్తుతాయని, సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ కూడా గత ప్రభుత్వంలో అమలు చేయలేదన్నారు కూడా. కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. తాము కేవలం ప్రతిపాదనలు చేస్తామని, సీఎం నిధులను విడుదల చేస్తారని స్పష్టం చేశారు. తాను ఇక్కడకు సరదాగా రాలేదన్నారు. ఇక్కడ 1,00,000 కుటుంబాలకు కొబ్బరి తోటలపై ఆధారపడి జీవిస్తున్న విషయం తనకు తెలుసన్నారు. కలెక్టర్తో కూడా ఈ విషయమై చర్చిస్తామని కూడా హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సమగ్రమైన ప్రణాళిక కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమస్యకు మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేమని కూడా అని చెప్పడం జరిగింది. తానేదో ఇప్పుడు తాత్కాలిక పరిష్కారంగా ఒక 20 కోట్లు ఇచ్చేసి చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోవడానికి చూడట్లేదన్నారు. ఇది జేబులో నుంచి తీసిచ్చే విషయం కాదని, ఓట్లు వేస్తారని కూడా కాదని, గెలిచినా ఓడినా సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. రాజ్యాంగం జీవించే హక్కునిచ్చిందన్నారు. మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలని, అందుకు అడ్డంకులు ఏంటి, అందులో స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, మనం గ్రూప్గా ఏమైనా చేశామా, ఇవన్నీ కూర్చొని చూసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కలెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టోటల్ డ్రైన్స్కు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా ఉందన్నారు. ఇరిగేషన్ మినిస్టర్ వచ్చినా, అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. 1,00,000 ఎకరాల కొబ్బరి తోటలు ఉన్నప్పటికీ కోకోనట్ బోర్డు లేదన్నారు. దాని గురించి నేను క్యాబినెట్లో మాట్లాడతానని కూడా హామీ ఇచ్చారు. శంకరగుప్తంలో వస్తున్న సమస్య మ్యాన్మేడ్ అని, తన వద్ద రిపోర్ట్ ఉందని, దీనిపై రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోషయ్య ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ రిపోర్ట్ నుంచి అధికారులకు తెలియకపోవటం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇంత కష్టపడేది మీ బిడ్డల కోసమేనని తనకు తెలుసని కూడా అన్నారు. ఇక్కడున్న రైతు బిడ్డలు ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ల వయస్కులే ఉండి వారికి మంచి భవిష్యత్తు అందించడం కోసం మీరు పడే తపనే నేను పడుతున్నానని భావోద్వేగానికి కూడా లోనయ్యారు. మీ ఆదాయ మార్గం, మీ వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు, అవరోధాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. డిసెంబర్ 2వ వారంలో మరోసారి డ్రైన్ అంశాలే కాకుండా ఆక్వా సొల్యూషన్ వంటి వాటిపైన కూడా చర్చిస్తామన్నారు. తనకు ఇతర జిల్లాలు కూడా సమానమేనని, కాకపోతే కోనసీమపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. తనకు సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించేందుకు 40 రోజుల సమయం కావాలని కోరారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది ఈరోజు న్యూస్.